ఏపీలో మద్య ప్రియులకు శుభవార్త. ఎక్సైజ్ శాఖ కొత్త బార్ పాలసీ నిబంధనలను విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. వచ్చే 3 ఏళ్ల పాటు ఈ పాలసీని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త పాలసీ ప్రకారం బార్ల పనివేళలను 2 గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బార్లు తెరిచి ఉండేవి. ఇకపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటాయి. అదే క్రమంలో కొత్తగా ప్రవేశపెట్టిన 99 క్వార్టర్ మద్యాన్ని బార్లలో విక్రయించవచ్చు. ఇక కొత్త పాలసీ ప్రకారం విమానాశ్రయాల్లో కూడా బార్లను ఏర్పాటు చేసుకునే వీలు ఉంటుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నూతన మద్యం పాలసీ, నూతన మద్యం విధానాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి తెర మీదకు తీసుకొస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీని తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఒక నూతన మద్యం పాలసీ ఉంది. దాన్ని రద్దు చేసి అప్పుడు ప్రభుత్వమే మద్యం బార్లని, మద్యం వైన్ షాపులని ప్రభుత్వమే నడిపేది. ఆ యొక్క సిస్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానాన్ని, నూతన బార్ పాలసీని తీసుకొచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న బార్ పాలసీకి సంబంధించి సెప్టెంబర్ 1 నుంచి నూతన బార్ మద్యం విధానం అయితే అమల్లోకి రానున్న పరిస్థితి అయితే ఉంది. 3 ఏళ్ల పాటు అమలు చేయనున్న యొక్క ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన లాటరీ పద్ధతి ద్వారా అమలు చేస్తున్న బార్ల కేటాయింపుకు సంబంధించి గీత కార్మికుల కోసం కొత్తగా 84 బార్లకు సంబంధించి అనుమతి ఇచ్చారు. అలాగే విమానాశ్రయాల్లో కూడా బార్లకు అనుమతిస్తూ కూడా ప్రభుత్వం ఆ నూతన పాలసీని అయితే అమల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. 3 ఏళ్ల పాటు అమలు చేయనున్న యొక్క ఆ ప్రభుత్వం లాటరీ పద్ధతి ద్వారా బార్లను అయితే కేటాయించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రాత్రి ఈ యొక్క కొత్త బార్ పాలసీని అయితే నూతనంగా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క నూతన పాలసీని గత రాత్రి అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ యొక్క కొత్త విధానం అయితే అమల్లోకి వస్తున్న పరిస్థితి ఉంది. 3 ఏళ్ల పాటు ఉండే ఈ పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి వివరాలు ఆ ప్రభుత్వానికి ఎక్సైజ్ అధికారులు పూర్తిగా సమగ్ర విచారణ మొత్తం కూడా అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా రానున్న విమానాశ్రయాలు, అలాగే ప్రస్తుతం నడుస్తున్న విమానాశ్రయాలు కూడా అన్నిట్లో కూడా నూతనంగా ఆ బార్ షాపులకు సంబంధించి ప్రభుత్వం లైసెన్స్ ఇవ్వటం ఇదొక నూతన విధానానికి నాంది పలుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 3 ఏళ్ల పాటు ఈ పాలసీ అమల్లో ఉన్నట్లు కూడా ఈ విధానంలో ప్రభుత్వం పొందుపరిచింది. కొత్త పాలసీ అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. గతంలో బార్లని వేలం ద్వారా కేటాయించిన పరిస్థితి మనందరికీ తెలిసిన విధానమే. అయితే ఇప్పుడు మాత్రం లాటరీ పద్ధతి ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవటం ఇదొక సరికొత్త విధానానికి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. దీనికోసం దాదాపుగా 840 బార్లకి ఆ ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ ఇస్తున్న పరిస్థితి. దీనికి అదనంగా గీత కార్మికుల కోసం 84 బార్లకి ఇచ్చారు. అలాగే ప్రత్యేకంగా నోటిఫికేషన్ గీత కార్మికుల కోసం కూడా నోటిఫికేషన్ జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా మనం చూసుకుంటే నూతన వైన్ షాపులకు సంబంధించి నూతన పాలసీలో కూడా గీత కార్మికులకి కొంత పర్సంటేజ్ కేటాయించారు. గీత కార్మికులకి ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఎన్నికల హామీలో చంద్రబాబు నాయుడు కళ్ళు గీత కార్మికులకు వ్యాపారం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి అంటూ కూడా ఆయన కలిసిన నేపథ్యంలో ఆయన వాళ్ళకి మాట ఇచ్చారు. గీత కార్మికులకి మాట ఇచ్చిన నేపథ్యంలోనే వైన్ షాపులు కేటాయించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నూతన బార్ పాలసీ వచ్చిన విధానంలో నూతన బార్ పాలసీలో భాగంగా కూడా గీత కార్మికుల కోసం 84% బార్లను ప్రత్యేకంగా నోటిఫికేషన్ కూడా జారీ చేయడం పట్ల కళ్ళు గీత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకా లాటరీ విధానం ద్వారా ఒక్కొక్క బారుకి కనీసం 4 దరఖాస్తులు రావాలనే నిబంధన అయితే పెట్టారు. బార్లు 10 వేళలు కూడా ప్రభుత్వం 2 గంటలు పెంచిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటలకు ఉన్న యొక్క బార్ పాలసీని విధానాన్ని అయితే మార్చారు. రాత్రి 11 గంటల వరకు బార్లు తెచ్చి ఉండేవి. ఇంక పై నుంచి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఆ నూతన బార్ పాలసీని తీసుకొచ్చారు. దీంతో ప్రతి ఒక్కరు కూడా సమయం పెరగటం పట్ల ఆ బార్ నిర్వహించే యజమానులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దరఖాస్తు రుసుముగా నాన్ రిఫండబుల్ ఫీజు 5 లక్షల రూపాయలు, అదనంగా 10,000 రూపాయలు చెల్లించి 5,10,000 రూపాయలతో ఆ ప్రభుత్వానికి యొక్క
నాన్ రిఫండబుల్ అమౌంట్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సిన నేపథ్యంలో లైసెన్స్ ఫీజు 3 కేటగిరీలుగా విభజన అయితే చేశారు. 50,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 35 లక్షలు, 50,000 నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో 55 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 75 లక్షలుగా ఈ యొక్క విభజన అయితే 3 కేటగిరీలుగా ప్రభుత్వం విభజించింది. ప్రస్తుతం ప్రతి ఏటా ఈ లైసెన్స్ ఫీజు 10% పెరుగుతూ ఉన్నట్టు కూడా నూతన బార్ పాలసీ విధానంలో ప్రభుత్వం పొందుపరచడం, అలాగే గీత కార్మికులకు మాత్రం లైసెన్స్ ఫీజులో 50% రాయితీ ఇవ్వడం పట్ల వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నాగేశ్వర్, అయితే విమానాశ్రయాల్లో బార్లకు అనుమతి కొత్త పాలసీకి ఆమోదం అయితే తెలిపినట్టు తెలుస్తుంది. మరి ఇందులో తిరుపతి విమానాశ్రయాన్ని నిబంధన నుంచి మినహాయించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇప్పటికే నూతన మద్యం పాలసీ విధానాన్ని అమలు తీసుకొచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా ఆధ్యాత్మికంగా కలియుగ దైవం ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి కొంత మేరకు మినహాయింపు ఇస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఎన్డీఏ కూటమి రాగానే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాలలో కొంత మేరకు పంది కొవ్వు ఇలాగా ఆవుకు కలిపిన పదార్థాలు పెట్టారంటూ కూడా పెద్ద ఎత్తున దుమారం లేపింది. అది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగానే కాకుండా విదేశ వ్యాప్తంగా కూడా పోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క వివాదానికి ముందుగానే కారణం కాకూడదని కేంద్ర బిందువు ఆంధ్రప్రదేశ్ కైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో మరలా అలాంటి అపచారానికి తావు ఇవ్వకూడదని ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి సంబంధించి ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారు. తిరుమల తిరుపతి విమానాశ్రయానికి సంబంధించి ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ నూతన హంగులు ఆర్పాటాలతో దాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్న పరిస్థితి ఉంది. ఆధ్యాత్మికంగా పెద్ద ఎత్తున విమానాశ్రయంలో కూడా విమానం దిగిన వెంటనే కూడా విమానాశ్రయం మొత్తం ఆధ్యాత్మికంగా ఏడుకొండల వారిని దర్శించిన విధంగా, అలాగే ఆ ఏడుకొండల వారిని భార్య గాని అలాగే తల్లి గాని మొత్తం వాళ్ళ బొమ్మలతో విమానాశ్రయాన్ని నూతనంగా తీర్చిదిద్దుతున్న క్రమంలో మళ్ళీ బార్ పాలసీకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ముందే ఈ యొక్క బార్ పాలసీకి సంబంధించి ఆ విమానాశ్రయాల్లో అనుమతిస్తున్న నేపథ్యంలో తిరుపతిలో మాత్రం అనుమతించట్లేదని మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ముందే సున్నితంగా ఉన్న అంశానికి సంబంధించి 1కి 10 సార్లు ఆలోచించి ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. నాగేశ్వర్, థ్యాంక్ యూ.